హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో చూస్తున్నారు కదా, మళ్ళీ ఏంటో ఫుడ్ పట్టుకొని వచ్చేసిందని అనుకుంటున్నారా? ఇదంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరండి. నాకు తెలిసి అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. మీకు కనిపిస్తున్నట్టుంది, అదేనండి చికెన్ దమ్ బిర్యానీ. ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి. ఇదైతే నేను వేడివేడిగా అయిన తర్వాత వేడివేడిగా ఉండగానే పెట్టుకొని ఉఫ్ ఉఫ్ అని ఊదుకొని మరీ తినేస్తున్నాను. నాకైతే బాగా నచ్చేసింది. ఎందుకంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఏమీ లేదండి, న్యూ ఇయర్ రోజున చేయవలసింది. తర్వాత రోజున అయితే నేను రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లో పెడదాం, సరదాగా ఇష్టంగా తింటారులే అని చెప్పేసి ఇంక న్యూ ఇయర్ రోజున అయితే చేయలేదు. నిన్న అయితే చేశానండి రెసిపీ. పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ కింద చేసి వేడివేడిగా వాళ్ళకైతే స్కూల్కి పట్టుకెళ్ళాను. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా మరో బాక్స్ అయితే పట్టుకెళ్ళానండి ఇద్దరికి. అండ్ అలాగే పక్కింటి వాళ్ళకి స్మెల్ అయితే వచ్చింది, చికెన్ దమ్ బిర్యానీ చేసేసింది శ్రీదేవి అని అన్నారు. సో వాళ్ళకి కూడా ఒక బాక్స్ అయితే పెట్టేశానండి. చాలా అంటే చాలా బాగుంది శ్రీదేవి బిర్యానీ అని అన్నారు. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. అసలు బిర్యానీ అంటే మామూలుగా లేదు. ఇంకా పిల్లలైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నిన్న లంచ్ బాక్స్కి చికెన్ దమ్ బిర్యానీ వాళ్ళకి తెలియకుండా నిన్న అయితే లంచ్ బాక్స్ పట్టుకెళ్ళాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మమ్మీ చాలా బాగుంది బిర్యానీ అని చెప్పేసి అన్నారు. నాకైతే బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక కప్పు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేశానండి. వాటిని కొంచెం ఆయిల్లో వేసి బాగా ఇలా దోరగా అయితే ఫ్రై చేసేసుకున్నాను. మీరు ఆనియన్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అదేం పెద్ద ప్రాసెస్ కాదు. సో నేనైతే ఆనియన్స్ అయితే ఇట్లా ఫ్రై చేసుకున్నాను. అండ్ అలాగే బిర్యానీకి కావాల్సిన మసాలా సరుకులన్నీ ఇలా తీసేసుకున్నానండి. మొత్తం బిర్యానీ మసాలా సరుకులన్నీ తీసేసుకొని ఫైన్ మిక్సీలో అయితే వేసేసి పౌడర్లా చేసేసానండి. ఎందుకంటే వీటిని పౌడర్లా చేశాను, బిర్యానీలో మనకి ఇవి ఏరుకోవడమే ఒక కొంచెం టైం పడుతుంది కదా, అలాగంటే ఇలా పౌడర్లా చేసేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి. ఇంకా కిలో దావత్ రైస్కి కిలో చికెన్ అయితే వేసేసానండి. జాయింట్లు అయితే కొట్టించుకొచ్చారు, చాలా బాగా ఉంది. ఇంకా నేనైతే చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి శుభ్రంగా కడిగేసానండి. ఆ తర్వాత 2 స్పూన్స్కి కారం, 1 స్పూన్కి మనం చూపించాను కదా బిర్యానీ మసాలా పౌడరు, అండ్ అలాగే 1 స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ 1 స్పూను, కొత్తిమీర పుదీనా, అండ్ అలాగే కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్, అండ్ అలాగే కొంచెం ఆయిల్, అండ్ అలాగే కర్డ్. దీనికి మస్ట్ అండ్ షుడ్ కర్డ్ ఉండాలండి. ఒక కప్పుకి వేసేసుకుంటే కర్డ్ మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ వేసేసాం కదా మొత్తం మసాలాలన్నీ. నెయ్యి కూడా వేసుకోవాలండి. 1 స్పూన్కి నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక 2 స్పూన్స్కి అయితే నెయ్యి అయితే వేసాను. ఇదంతా మొత్తం మనం ఈ మసాలా అంతా ఈ చికెన్ పీసెస్కి పట్టేటట్టు ఒక బాండీలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదిగో ఈ విధంగా అయితే మనం వేసిన మసాలా అంతా చక్కగా నేనైతే చికెన్కి పట్టేటట్టు ఈ బాండీలో కలుపుతున్నానండి. సో చూసారు కదా, దీన్ని ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి మసాలా అంతా పట్టి ముక్క అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడైతే ఇది మ్యాగ్నేట్ అయ్యేలోపు నేనైతే హాఫ్ అన్ అవర్ తర్వాత మరొక బాండీ పెట్టుకొని రైస్కి సరిపడా వాటర్ అయితే పెట్టుకున్నానండి. వాటర్లో మళ్ళీ ఓల్ గరం మసాలా బిర్యానీ మసాలా అంతా వేసేసి అందులో కల్లుప్పు వేసేసి వాటర్ అయితే బాయిల్ చేసేసానండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న దావత్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. ఈ ఎసట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఎసట్లో వేసిన తర్వాత మనకి 80% కానీ 75% కానీ కుక్ అయితే చాలండి రైస్ అనేది. ఇంకా నాకైతే ఇక్కడ రైస్ కూడా కుక్ అవుతుంది. సో చూసారు కదండి, రైస్ అయితే కుక్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చికెన్ మీద లేయర్ కింద వేసుకుంటే బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కుక్ అయిన రైస్ని కొంచెం కొంచెంగా తీసేసి ఇలా చికెన్ పైన లేయర్లుగా వేసుకోవాలండి. ఇలా లేయర్లుగా వేసుకున్న రైస్పై కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ అలాగే నిమ్మరసం అండ్ అలాగే నెయ్యి కూడా వేస్తున్నానండి పైన. అండ్ అలాగే కొంచెం పాలల్లో కాచిన పాలు అయినా పర్వాలా, పచ్చి పాలైనా పర్వాలా, అందులో కొంచెం పసుపు కలిపి వేస్తే కలర్ఫుల్గా వస్తుందండి బిర్యానీ అనేది. ఫుడ్ కలర్ అవేం వాడకుండా తర్వాత మూత పెట్టేసి ఆవిరి బయటకు రాకుండా దమ్ చేసేస్తే ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేస్తే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. నేనైతే ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టా, తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టా. చూసారు కదా, మనకి మంచిగా అంటే బిర్యానీ మంచిగా రెడీ అయిపోయింది, కలర్ఫుల్గా కుక్ అయిపోయిందండి. ఎంత బాగుందంటే ఫ్లేవరు టేస్ట్ అన్నీ సూపర్ ఉన్నాయండి.
ఇగోండి చక్కగా పీస్ కూడా చక్కగా మనం ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టి ఉంచాం కదా, కర్డ్ అనేది ఎక్కువేసి. సో మనకి చికెన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. సో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.